ఇక్కడికి వచ్చేటువంటి మీడియా మిత్రులకు నమస్కారాలు. గమనిస్తున్నాము, గత ప్రభుత్వంలో 60-40 ఒకరు దోచుకుంటే ఇంకొకరు జరుగుతోంది, అట్లాంటి విషయంగా జరుగుతున్నది. ఇప్పుడు ఈయన మూడో వ్యక్తి కొంతమంది ఆదోని వ్యక్తులు దాని గురించి ఆలోచించి 100% దోచుకునే వ్యక్తిని తెచ్చుకున్నారు. ఆయన ఏ విధంగా జరుగుతుంది అనేది గత కొద్ది రోజుల నుంచి, ఆయన గెలిచినప్పటి నుంచి ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ప్రతి నెలకు ఒకసారి ఆయన ఏం కుంభకోణం చేస్తున్నారో, ఏం జరుగుతుంది, ప్రతి నెలకు ఒకసారి ఆయన గురించి బయటకు వస్తూనే ఉంది. ఎమ్మెల్యే గారు, మీ దాని గురించి, మీ ప్రవర్తన తీరు గురించి కానీ, లేదా మీ పరిపాలన తీరు గురించి కూడా మీరు ఆలోచించాలా. ప్రతి నెల నా మీద ఇటువంటి ఆరోపణ జరుగుతుంది, అది కన్ఫామా, రైటా, నిజమా, రాంగా అనేది మీకు కూడా తెలియాలా కంపల్సరీగా. ఇక్కడ ఉన్నటువంటి ఆదోళనలో ఉండే ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను విన్నపించడం ఏంటంటే, బయట వ్యక్తిని అనేది కాకుండా సొంత వ్యక్తిని, ఊర్లో ఉండే వ్యక్తిని, మన కుటుంబాల మధ్య, మన ఇళ్ళ మధ్యన పెరిగిన వ్యక్తిని మీరు ఎన్నుకుంటే రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. మరియు ఇట్లాంటి కుంభకోణాలు కానీ, అక్రమాలు కానీ భవిష్యత్తులో ఎక్కడ జరిగినా, ఇంకోటి ఏం జరిగినా లా అండ్ ఆర్డర్ మీద ప్రతి ఒక్కరికి భరోసా ఉంది. దాన్ని లా అండ్ ఆర్డర్ ఎవరైతే ఉంటారో, సబ్ కలెక్టర్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, డిఎస్పీ వాళ్ళ పరిధిలో కానీ, ఎస్పీ వాళ్ళ పరిధిలో కానీ దీన్ని తీసుకొనేకి ఒక సుమోటోగా దీన్ని తీసుకొని వాళ్ళ మీద వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. వెంటనే ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఫ్యూచర్లో మరి ఇటువంటివన్నీ జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనిధ్ రాయల్, ఎన్ఎస్వై స్టేట్ जनरल सेक्रेटरी कांग्रेस पार्टी। रेडी स्टार्ट। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। आज आदोनी के जो हालात है उसके बारे में हमारे डीसीसी साहब सोच के यहाँ आके सब कलेक्टर साहब को एक अर्जी दी गई है। क्या सच है, क्या झूठ है? क्या सऊदी अरब सच है या पार्थसारथी सच है? कौन सच्चा है, कौन झूठा है, ये लोग आवाम भी डिसाइड करना, ये कानून भी डिसाइड करना। इनके ऊपर सख्त एक्शन लेको। दो जने दो गलत कामा करी, पूरे आदोनी को मस्जिदां के पीछे, स्कूलों के पीछे डाइवर्ट कर रही। ये क्या कहते तक सही है? ये बात को सोचना, आदोनी की आवाम सोचना। ऐसी गवर्नमेंट हम लोग को ज़रूरी क्या? ऐसे लोग हम लोग को ज़रूरी क्या? आदोनी की एक गंगा जमुना तहजीब है। जब कोई अय्यप्पा स्वामी का माला डालता है तो एक मुसलमान खाना खिलाता है। जब कोई एक रोज़दार रोज़ा रखता है तो बड़ी मस्जिद में एक हिंदू इफ्तियार कराता है। ये आदोनी की गंगा जमुना तहजीब है। इस तहजीब को बाहर से आने वाले लोग ख़राब कर रहे हैं। मैं लोगों से यही गुजारिश करूँगा, सच जानिए, देखिए लोग कहाँ तक गिर चुके हैं अपने आस्तियाँ बचाने के वास्ते, अपने इज़्ज़तां बचाने के वास्ते। मैं गवर्नमेंट से भी यही गुजारिश करता हूँ, सच क्या है, सिर्फ लोगों को सच बोले। पैसे लिया क्या नहीं लिया, क्या उन झूठ बोल रहा है, क्या उन झूठ बोल रहा है? लोग डिसाइड करें और कानून डिसाइड करे। इसके बारे में हमारे डीसीसी साहब सब कलेक्टर को मेमोरेंडम दे चुके हैं। इस बात पे आगे कार्रवाई होती है तो हमें विश्वास रख के, आस रख के यहाँ को मेरी बात ख़त्म करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। मेरा नाम सैयद फ़ारूक, मैं माइनॉरिटी लीडर हूँ। అందరికీ నమస్కారము। మా జిల్లా అధ్యక్షుడు క్రాంతినాయుడు గారు, మళ్ళీ మా పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు అందరికీ నమస్కారం, పాత్రికేయులకు అందరికీ నమస్కారము। గత 10 రోజుల నుంచి ఈ సౌదీ రౌఫ్ అనే ఆయన మళ్ళీ ఎమ్మెల్యే గారి పైన ఆరోపణ చేసినాడు, నేను 10 లక్షలు ఇచ్చినాను, ఆయన 50 లక్షలు డిమాండ్ చేసినారని చెప్పి మరి ఎమ్మెల్యే గారు దానిపైన ఏది స్పష్టత ఇవ్వలేదు. ఏదో మళ్ళీ అది కాకున్నట్ల టాపిక్ డైవర్ట్ అవుతున్నది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లేకున్నట్ల ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఎవరు ఇచ్చినారో, ఎవరు తీసుకున్నారో దానిపైన ఒక స్పష్టత రావాలని ఈరోజు దానిపైన సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, అది న్యాయ విచారణ చేసి ఎవరు దోషిలో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఆయన ఏ హోదాలో ఉన్నా ఏమున్నా కూడా దోషినే అవుతాడు. సో దానిపైన న్యాయ విచారణ చేసి ఖచ్చితంగా జనాలకి నిజాలు తెలుస్తుందని కోరుకుంటున్నాను. ప్లస్ ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా మంచి పద్ధతి కాదు, దయచేసి దాన్ని కూడా అరికట్టాలని సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ సోషల్ మీడియాలో కేవలం ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు కానీ ప్రజలు ప్రజాప్రతినిధులపై నమ్మకాలు వెళ్ళిపోతున్నాయి మీరు చేసే పనులకి. సో ఖచ్చితంగా మీరిద్దరూ ఏదున్నా కూడా ఆ సమస్యని ఎట్లా పరిష్కరించుకోవాలో, లేకుంటే ఏం చేయాలని ఆలోచించి దీన్ని ఒక పులి స్టాప్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। నమస్కారం।
ఈ నియోజకవర్గంలో ఎప్పుడు చూసినా కూడా అవినీతి అవినీతి అనేది ఎక్కడ చూసినా కానీ ఆరోపణలు చూస్తూ ఉన్నాం. పోయిన ప్రభుత్వంలో అదే ఆరోపణ, ప్రస్తుత ప్రభుత్వంలో అదే ఆరోపణ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఎంతో భావించారు. అట్లని కొత్తగా ఒక పార్టీకి ఓటేసి, ఎప్పుడూ వేయని ఓట్లు కూడా ఎంతోమంది ఇక్కడ ఓటేసి ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఇక్కడ అభివృద్ధి లేకోకుండా మరీ అదే అవినీతి ఇక్కడ నెలకొనిందని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ సందర్శనలో మేము వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమి అని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్తా ఉండేది ఇక్కడ అవినీతి ఉంది, ఈ అవినీతి మీద ఫస్ట్ ప్రశ్నించండి అని చెప్పేసి మమ్మల్ని అడిగితే దాని మీదనే ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అవినీతి జరిగిందా, మరి ఇప్పుడు అది ఎమ్మెల్యే గారు ఏమో 50 లక్షలు డిమాండ్ చేశారని 10 లక్షలు తీసుకున్నారు, ఇంకా 40 లక్షలు తీసుకోలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని మీద ఏంది అసలు నిజ నిరూపణ చేయండి. మరి మీకు ఉన్నటువంటి సంస్థలు అయినటువంటి ఏసీబీనా లేకపోతే సిఐడినా ఏదో ఒకటి డిపార్ట్మెంట్ వేసి ఇది నిజ నిరూపణ ఇక్కడ చేసి అవినీతి జరగలేదనేది చెబితే ప్రజలు ఇంకోసారి కొత్త నాయకులను ఎన్నుకునేటప్పుడు చూసుకొని ఎన్నుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం ఇక్కడ అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యం ఇంకోసారి ఇలా కాకూడదు. నాయకుల మీద విచారణ చేయలేదు, దాని మీద ఒకసారి ఇది చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. విచారణ జరిపించాలనే అడుగుతా ఉన్నాం. ఇక్కడ విచారణ మేము చేసేది కాదు. ఇది విచారణ ఎవరు ఇప్పుడు ఒక పార్టీ కానీ ఒక నాయకుడు కానీ లేకపోతే ఒక సామాన్య ప్రజలు కానీ మనమైతే విచారణ చేసే పరిస్థితి లేదు కదా. మనమే అడిగి దాన్ని ఎవరు చేయాలా, ఏమి చేయాలా, ఎవరు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మేము అది ఒక లెటర్లో నీట్గా సబ్ కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. త్వరగా నిజాలు నిరూపణ చేస్తే ప్రజలకి పునరుద్ధరించినట్టు ఉంటుంది. ఆ నమ్మకాన్ని మళ్ళీ ఇంకోసారి తీసుకొని వచ్చి వారు ఎలా అయితే ప్రామిస్ చేశారో అదంతా నీట్గా చేసుకోమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. నా పేరు బోయ క్రాంతి నాయుడు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ, కర్నూలు.